జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోని 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని డీఎస్పీ కార్యాలయంలో ఏ రాములు, ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ నీతా, జూనియర్ జడ్జి కోర్టు ముందు జూనియర్ జడ్జి నాగేశ్వరరావు, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, బస్టాండ్ ఆటో స్టాండ్ వద్ద మాజీ కౌన్సిలర్ షాకీర్ జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం చావడి వద్ద జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేశారు. మోప్మా బిల్డింగ్ లో పతాక ఆవిష్కరణలో పాల్గొనే మున్సిపల్ కార్మికులు జెండా పతాక ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తోటి విద్యార్థులకు అధికారులు బుక్, పెన్నులు పంపిణీ చేశారు. Happy Independence Day. Thank you. Happy Thank you, sir. వాళ్ళ ప్రాణాలను కూడా త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. అందులో బాపూజీ, మన మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ స్వాతంత్ర్యాన్ని అందరూ కూడా మనందరం కూడా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సమానత్వంతో ఉండాలని
ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనము కోర్టు ఆవరణలో జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మన కోర్టు ప్రిమిసిస్ లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంతమంది న్యాయవాదుల సమక్షంలో ఈ వేడుక మనం జరుపుకుంటున్నాం. ఒకసారి మనం ఆలోచించుకుంటే ఈ రోజుకి మనకి దాదాపుగా 79 సంవత్సరాలు పూర్తయినట్టుగా మనం భావించుకోవాలి. స్వాతంత్రం వచ్చి ఎన్నో త్యాగాల ఫలితంగా ఈ స్వాతంత్రాన్ని మనము సంపాదించుకోవడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ప్రత్యేకమైన పరిణామాలు మన భారతదేశంలో జరిగాయి. అయినప్పటికీ కూడా మనం నిలబడి ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా మన యొక్క మనుగడని సాగించుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకంగా జ్యుడిషియరీ గురించి మాట్లాడాల్సి వస్తే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒకసారి మనము ప్రోగ్రెస్ ని పరిశీలిస్తే దాదాపుగా ఓల్డ్ కేసెస్ అవన్నీ కూడా మన ప్రాంతంలో మోర్ దాన్ 10 years కేసెస్ జీరో చేసేసుకున్నాము. అంతకుముందు దాదాపు 70 కేసులు ఉండే మన దగ్గర. అట్లాంటివి మోర్ దాన్ 10 years కేసెస్ అన్నీ కూడా మన మెట్పల్లి జ్యూరిడిక్షన్ లో, అదేవిధంగా జగిత్యాల జిల్లా పరిధిలో కూడా కంప్లీట్ 10 years ఓల్డ్ చెప్పడం జరిగింది. మోర్ దాన్ 20 years కేసెస్ అనేది లేవు మన దగ్గర. 10 years కేసెస్ ఉండే అవి కూడా ఈ సంవత్సరంలో జీరో చేసుకోవడం జరిగింది. తర్వాత 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో కేసులు మన దగ్గర స్పీడప్ జరుగుతున్నాయి. అదేవిధంగా కక్షదారులకు కానీ న్యాయవాదులకు కానీ మన కోర్టు పరిసరాల్లో వాళ్ళకి ప్రశాంతమైన వచ్చి ఇక్కడ పనిచేసుకుని పోయే విధంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కొత్తగా మనము ఈ సేవా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం భాగంగా. అంటే ప్రతి కక్షదారుడికి కానీ న్యాయవాదికి కానీ ఈజీ యాక్సెస్ టు జస్టిస్ అనే నినాదంతో మనము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి, బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ, మహిళా న్యాయవాదులకి, అదేవిధంగా మా కోర్టు సిబ్బంది కార్నేషన్లు కష్టపడి ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసిన మా కోర్టు సిబ్బంది అందరికీ, తర్వాత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి స్టూడెంట్స్, స్కూల్ పిల్లలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. చూడండి